హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మరికొత్త హౌస్తో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే 85 గజాల్లో కట్టారండి హౌస్ అయితేనే. ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు, డబుల్ బెడ్రూము, హాలు, కిచెను అయితే ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి మొత్తం మీకు బిల్డింగ్ చూపిస్తాను చూడండి, ఎలా ఉందో ఏంటో ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ హాల్ అనమాట అండి. ఇది హాల్ వచ్చి మనకి 9/18 సార్, 18 అండి మెజర్మెంట్ వచ్చి. ఇది బెడ్రూము, సెకండ్ బెడ్రూము. ఇది వచ్చి 10/10 అండి. కబోర్డ్ వర్క్ అయితే అవ్వలేదు, ఇంకా కబోర్డ్ వర్క్ చేయించుకోవాలి. సీలింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఫ్లోరింగ్, సీలింగ్, వాల్స్ కూడా కంప్లీటెడ్ అండి. ఇది మనకి ఏంటంటే కబోర్డ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది, అది మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ లేదు తర్వాత చేయించుకుందాం అంటే కనుక రెడీ టు మూవ్ అండి. మీరు కొనుక్కుని వెంటనే గృహప్రవేశం అయిపోవచ్చు అనమాట. ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అని చెప్పాను కదండి, సరికొత్త బిల్డింగ్ అండి, చాలా బాగుందనమాట. ఈ హాల్ చూసారు కదా, సీలింగ్ చూసారా, ఫ్లోరింగ్ చూసారా ఎలా ఉందని. హాల్ కూడా చాలా పెద్దది వచ్చిందండి, ఒకసారి చూడండి మీరు. డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి ఇది. ఇక్కడ ఇది వాష్ ఏరియా అయితే మనకు ప్రొవైడ్ చేశారండి. స్టార్టింగ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కానీ ఇచ్చారంటే పాయింట్ అయితే, మళ్ళీ ఎవరో చెప్పండి వాష్ ఏరియా అయితే బాగుంటుందంటే వాష్ బేసిన్ అది ప్రొవైడ్ చేశారండి. ఇది కిచెను. కిచెన్లో అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ కూడా మనకి అడ్జస్ట్ ఫ్యాన్ అది ప్రొవైడ్ చేశారండి. కబోర్డ్ వర్క్ అయితే కనుక చేయించుకుని, కబోర్డ్ వర్క్ అయితే మటుకు చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది బిల్డింగ్లో. కబోర్డ్ వర్క్ లేక మనకి చాలా ఇదిగా కనిపిస్తుంది, కానీ బిల్డింగ్ అయితే నైస్ లుక్ ఉందండి. ఆ ఫినిషింగ్ టచ్ చూసారు ఎంత బాగుందో కదా. ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి. ఇది వర్క్ పరంగా అయితే ఇక్కడ రాజీ పడలేదు, బాగానే నిర్మించారండి. ఇక్కడ చిన్న బయట నుంచి చిన్న పురుగు అనేది కూడా లేకుండా మొత్తం అంతా కూడా సెక్యూరిటీగా మనకి బాగానే ఇచ్చారు. విండోస్ అయ్యి కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూసారా, సీలింగ్ వర్క్ అయితే అద్దర కొట్టేశారు కదా, కలర్ కాంబినేషన్, లైట్స్. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. మీలో ఎవరికైనా ఈస్ట్ నప్పుతుంది అనుకుంటే కనుక వెంటనే కాల్ చేయండి. రీజనబుల్ ప్రైస్లో ఉందండి. అలా మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, మీకు రేట్ కూడా నేను చెప్తాను ఎంత ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే దేవుణ్ణి పెట్టుకోవడానికి ఒక అలమార అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హాల్ అనమాట. ఇది హాల్లో కూడా బాగుంది. ఈస్ట్ అండ్ నార్త్ అనమాట. నార్త్ కూడా మనకి వీళ్ళు డోర్ అయితే ఇచ్చారు, గుమ్మం పెట్టారు కనుక అది మన ఇష్టమైతే వాడుకోవచ్చు, లేదంటే కనుక ఈస్ట్ నుంచి మనం మసలుకోవచ్చు అనమాట. కానీ కామన్గా ఎక్కడైనా కానీ నార్త్ ఈస్ట్ ఇస్తున్నారు కదా, అవకాశం ఉందంటే కనుక 2 డోర్లు కూడా ఇస్తున్నారు. బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది కదా. మీకు బిల్డింగ్ రేటు అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, పైన చూసుకోండి మీరు ఎంత ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో అయితే ఇది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇది దూరమా దగ్గర, సిటీ అవుట్కట్స్ అని మీరు ఎవ్వరూ ఆలోచించవద్దు. ఈ లొకేషన్లో ఈ బడ్జెట్కి హౌస్ రావడం అనేది చాలా గ్రేట్ అనమాట. మనకి ఇది కాకుండా బయట పార్కింగ్ కూడా మీకు 2 కార్లు పార్కింగ్ అయితే మనకి అవైలబుల్ అండి. చాలా బాగుంది. బయట లుక్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి.
చూసారు కదా, ఇల్లంతా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట మీకు. చూడండి. Okay friends, thanks for the watching. Bye bye.